అందరికీ నమస్కారం అండి. జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి విడుదల చేసిన టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామండి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ చేశారండి. ఓకే, ఇన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అనమాట ఈ జాబ్ పోస్టులు. మొత్తం వేకెన్సీస్ 7 ఉన్నాయండి. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేలకి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్. విద్యార్హత మస్ట్ పొసెస్ బీ ప్లానింగ్ అండ్ బీటెక్ ప్లానింగ్ చేసి ఉండాలి. వయసు మినిమము 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 44 సంవత్సరాలండి. వేతన వివరాలేమో అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 51,320 నుంచి 1,27,310. ఓకే, ఆన్లైన్ దరఖాస్తులు ఇది ఎప్పటి నుంచి అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది అంటే జూలై 15వ తారీఖు నుంచి ఇది అప్లికేషన్ అనేది ఆన్లైన్ అవైలబుల్ ఉంటుందండి. ఇది డెడ్ లైన్ ఎప్పుడు అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే ఆగస్ట్ 22, 2026 సాయంత్రం 5 గంటల లోపు ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ మళ్ళొకసారి చెప్తున్నా, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే ఆగస్ట్ 22వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మనం ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి. అది టెంటేటివ్లీ ఎప్పుడు అంటే అక్టోబర్ మంత్లో కండక్ట్ చేయొచ్చు ఇది. ఓకే, మీరు మా ఛానల్కు కొత్తగా వచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వెబ్సైట్ కూడా మీరు సందర్శించవచ్చు, www.jobnotificationalerts.com అండి. సో పూర్తి వివరాలు అక్కడ ఉంటాయి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఈ మరిన్ని వివరాలు ఇది టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ని మనం చెక్ చేద్దామండి. ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్సైట్ new.tgpsc.gov.in అనేది టైప్ చేయండి. వెబ్సైట్ URL టైప్ చేస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. ఈ వెబ్సైట్ లోడ్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రాల్ చేస్తే క్యాండిడేట్ సర్వీసెస్లో నోటిఫికేషన్ ఫర్ ఆల్ రిక్రూట్మెంట్స్ అని ఉంటుంది. లింక్ 4th లింక్ అనమాట, టాప్ నుంచి 4th లింక్. అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రాల్ చేస్తే కరెంట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఈ కరెంట్ నోటిఫికేషన్స్ ఇక్కడ చూడండి. జనరల్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఇది ఈ నోటిఫికేషన్ మనం ఇప్పుడు చెక్ చేయబోయేది. స్టార్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది ఆన్లైన్లో అంటే ఆగస్టు 15వ తారీఖు జూలై 2026 నుంచి అవైలబుల్లో ఉంటుంది ఆన్లైన్లో. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎప్పుడంటే ఎండ్ డేట్ ఆగస్ట్ 22, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఇది అప్లికేషన్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుందండి. ఈ లోపు మీరు సబ్మిట్ చేసుకోండి. ఓకే, మనం ఇది లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్, ఇది నోటిఫికేషన్ డేట్ ఈరోజు రిలీజ్ చేశారండి ఇది. ఓకే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికెంట్స్ త్రూ ద ప్రొఫార్మా application to be made available on the commission's website tgpsc.gov.in for the post of town planning assistant in town and country planning department in Telangana. Submission of the online applications from 15th July 2027. 15వ తారీఖు నుంచి ఇది అప్లికేషన్ అవైలబుల్ ఉంటుందండి. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 22nd August 2026 ఈవినింగ్ 5 PM అంటే ఆగస్ట్ 22వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఇది అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ డేట్ అనమాట. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 2026 అండి ఇది. ఓకే, కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ స్టేట్ లెవెల్ 2 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ లెవెల్ 5 పోస్టులు ఉన్నాయండి. మొత్తం 7 పోస్టులు అనమాట. ఏజ్ వచ్చేలేకి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 44 ఇయర్స్ అని 44 సంవత్సరాలు. స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 54,320 నుంచి 1,27,310 అనమాట. ఓకే, కింద స్క్రాల్ చేసుకుంటే ఇంకా
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. టౌన్ ప్లానింగ్ దీనికి మస్ట్ పొసెస్ బీ ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్ అనమాట. ఓకే, అండ్ కిందకి వచ్చేస్తే ఇంకా రిజర్వేషన్స్ ఇక్కడ చూడండి. రిజర్వేషన్స్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుందన్నమాట డీటెయిల్స్ అన్నీ. సో కిందకు స్క్రాల్ చేసి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్. పోస్ట్ కోడ్ 1 local reservation is not applicable to this post as the selection shall be made on statewide merit. Okay, post number 2 local reservation 95% is applicable to the post notified under multi-zone 1 and multi-zone 2 respectively as per the para 8 and GO. మీరు ఈ నోటిఫికేషన్ని ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. మల్టీజోన్ 1 అండర్ మల్టీజోన్ 1 కింద ఏమేమి వస్తాయి డిస్ట్రిక్ట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. మల్టీజోన్ 2 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, మల్టీజోన్ 2 అంటే సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, జనగాం డిస్టిక్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్, మహబూబ్నగర్, నారాయణపేట్, జోగులాంబ, వనపర్తి, కర్నూలు, నాగర్ కర్నూలు డిస్టిక్, ఇవన్నీ మల్టీజోన్ 2 కింద వస్తాయి. మల్టీజోన్ 1 అంటే కొమరం భీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూమన్నపల్లి, ములుగు డిస్టిక్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్టిక్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న డిస్టిక్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్టిక్, ఇవన్నీ ఈ డిస్టిక్స్ అన్నీ మల్టీజోన్ 1 కింద వస్తాయి అన్నమాట. ఏజ్ మినిమం 18 అండి, మ్యాక్సిమం 44. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years, ఎన్సీసీ వాళ్ళకి కూడా 3 years అండి. హౌ టు ఫిల్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట డీటెయిల్డ్. ద అప్లికెంట్ హ్యాస్ టు బీ go through the user guide carefully before filling the submission of the form. The applicant shall has not registered OTR. ఫస్ట్ మీరు OTR అనేది రిజిస్టర్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ అప్లికేషన్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది? 15వ తారీఖు జూలై 15వ తారీఖు నుంచి అవైలబుల్ ఉంటుంది అప్లికేషన్. ఓకే, ఆ డేట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా ఎగ్జామ్ ఫీ గురించి కూడా ఇచ్చారండి, ఒకసారి చూద్దాం. ఒక ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 1000 rupees. 1000 rupees ఫర్ ఓసీ అండ్ బీసీ అప్లికెంట్స్, 500 rupees ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అప్లికెంట్స్. అది కాకుండా ఎగ్జామ్ ఫీ ఉందండి. ఎగ్జామ్ ఫీ 120 rupees అండి, 120 rupees. ఓకే, వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, అవి సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఇవి ఎగ్జామ్ సెంటర్స్ అండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారనమాట. ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లాగా, వేకెన్సీస్ ఫిల్లింగ్, అట్లా ఈ డీటెయిల్స్ అన్నీ మీరు 1-2 సార్లు ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా చదవండి. ఇది కాకపోతే మీరు మేక్ షూర్ దట్ దిస్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్లైన్ ఫ్రమ్ 15th July 2026 and last date and time of submission of the online application will be 22nd August 2026 at 5 PM. ఓకే, సో మీరు ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ 1-2 సార్లు చదివి మీరు క్వాలిఫికేషన్ ఫిట్ అయి ఉంటే ఈ పోస్టులకి మీరు 22nd August దాకా వెయిట్ చేయకుండా ముందుగానే మీరు ఓటీఆర్ లేకపోతే ఫస్ట్ ఓటీఆర్ చేసుకుని తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో 15th July తర్వాత నుంచి ఉంటుంది కాబట్టి వెంటనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి డైలీ బేసిస్. And don't forget to share to your friends as well, and so it will be very benefit to them and helpful for them. Okay, all the best, and thank you so much.